దొరికితే దొంగ దొరకకపోతే దొర అన్నట్టు అసలు వీళ్ళని మంచోళ్ళు అనాలో లేకపోతే తిక్కల వాళ్ళు అనాలో నాకైతే అర్థం కావట్లేదు. మామూలుగా మన చిన్నప్పుడు ఇంట్లో వాళ్ళు అల్మారాలో డబ్బులు దాచిపెడితే వాటిని కాజేసి వాటితో చాక్లెట్లు బిస్కెట్లు కొనుక్కుంటూ ఉంటాం. తీరా దొరికిపోతే ఇంట్లో వాళ్ళు చితక బాధే వాళ్ళు అనుకోండి, అది వేరే విషయం. మనవన్నీ చిల్లర దొంగతనాలు. కానీ లక్షల రూపాయలకి కన్నాలేసే ఘరానా దొంగలు ఉంటారే, వాళ్ళ పని చాలా రిస్క్ అబ్బా. పర్ఫెక్ట్ స్కెచ్ ఉండాలి, పక్కా ప్లానింగ్ ఉండాలి. అది కరెక్ట్ గా వర్కౌట్ అయితేనే డబ్బు చేతికి వస్తుంది, లేకపోతేనా నేరుగా పోలీస్ స్టేషన్ లో లెక్క పెడుతూ కూర్చోవాలి. అసలు ఒక దొంగతనం చేయడం వెనుక ఎంత కష్టం, ఎంత టెన్షన్ ఉంటుందో ఆ ధనుష్ సినిమా చూసిన తర్వాత నాకు అర్థమైంది. అట్లాంటిది అంత కష్టపడి ప్లానింగ్ లో పక్కాగా సక్సెస్ అయ్యి, నేనేం వాళ్ళని పొగడట్లేదండి, జరిగింది చెప్తున్నాను వినండి. కాకినాడ కరపలో ఒక ఇంట్లో 6.5 లక్షల బంగారం 50,000 క్యాష్ దొంగతనం చేశారు. దొంగతనం చేసిన 2 వారాలకే వాళ్ళ మనసు మారిపోయింది. మరి తప్పు చేశామని రియలైజ్ అయ్యారో పోలీసుల భయమో తెలియదు గాని మళ్ళీ అదే ఇంటికి వెళ్లి వాళ్ళు కొట్టేసినవన్నీ ఆ కాంపౌండ్ లోపల విసిరేసి వెళ్ళిపోయారు. ఒక సారీ లెటర్ కూడా రాశారు. మేము తప్పు చేసాం, మమ్మల్ని క్షమించండి, కాకపోతే ఇందులో ఒక 22,000 మాత్రమే మేము వాడుకున్నాము, అవి తిరిగి ఇవ్వలేము అని. పోనీలేండి వాళ్ళ పుణ్యమా అని మొత్తం తుడిచిపెట్టుకుపోయేదానికన్నా కొంతైనా దక్కింది కదా.